సో వెల్కమ్ టు ద వీడియో. ఈరోజు ఎపిసోడ్ 2 90s విత్ నాయుడు. సో చల్లటి నీళ్ళు తాగితే జలుబు చేస్తుందా లేదా, ఓకే, అది ఈరోజు కాన్సెప్ట్. సో కేవలం చల్లటి నీళ్ళు తీసుకుంటేనే జలుబు వస్తుంది అనేది కరెక్ట్ కాదు. ఓకే, జలుబు అనేది రైనో వైరస్ అనే వైరస్ వల్ల వస్తుంది. అది మోస్ట్ కామన్గా ఎగ్జిస్ట్ అయ్యే వైరస్. సో ఆల్రెడీ ఎవరైతే ఆ వైరస్ బాడీలో ఉండి సెన్సిటైజ్ అయ్యి ఉంటారో వాళ్ళు ఎప్పుడైతే ఈ చల్లటి బాగా ఐస్ కోల్డ్ వాటర్ తీసుకుంటారో ఆ చల్లదనానికి థ్రోట్ దగ్గర ఉండే బ్లడ్ వెజల్స్ అనేవి కన్స్ట్రిక్ట్ అవి బ్లడ్ సప్లై తగ్గి అక్కడున్న లోకల్ ఇమ్యూనిటీ డౌన్ అవుద్ది. డౌన్ అవడం వల్ల అప్పుడు ఈ వైరస్ దాని యొక్క ఫంక్షనింగ్ స్టార్ట్ చేసి సిమ్టమ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అంతే తప్ప ఓన్లీ చల్లటి నీళ్ళ వల్ల జలుబు రావట్లేదు. ఇక్కడ ఈ కాన్సెప్ట్ అంతా ఉంటుంది. అందుకే ఎలర్జిక్ రైనైటిస్ ఉన్నవాళ్ళు కానీ, సైనసైటిస్ ఉన్నోళ్ళు కానీ, ఆస్తమా ఉన్నోళ్ళు కానీ, చిన్నపిల్లలు, బాగా ముసలి వాళ్ళు, వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లలకి ముసలి వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది ఆల్రెడీ. ఎప్పుడైతే కోల్డ్ వాటర్ తీసుకుంటారో ఇంకా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ బారిన ఈజీగా పడిపోతారు వాళ్ళు. సో అది కాన్సెప్ట్. అంతే తప్ప టేక్ హోమ్ మెసేజ్ ఏంటి, ఓన్లీ కూలింగ్ వాటర్ తీసుకుంటే వస్తుంది అనేది తప్పు. అది క్లారిటీ ఈరోజుకి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ డాక్టర్ ఆర్గానిక్ ఉప్పాల, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్, ఆరోగ్య హాస్పిటల్ తణుకు.